చదవండి ఈ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకున్నాను. ప్రసంగి తెలుసుకున్న సత్యం. కావున సంతోషముగా ఉండుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకున్నాను. మనిషి సంతోషంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా బ్రతకాలండి? సంతోషంగా బ్రతకాలి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సుఖముగా వెళ్ళబుచ్చాలి, సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి. ఇంతకంటే శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకున్నాను. రాజైన సొలొమోను గురించి చరిత్ర మనం చదివితే ఆయన అనుకున్నదంతా, తన కళ్ళు దేనైతే చూసిందో దాన్ని అనుభవించకుండా ఆయన ఉండలేకపోయాడు. విస్తారంగా భోగ భాగ్యం అనుభవించిన వ్యక్తి, అపారమైన జ్ఞాన సంపదను సమకూర్చుకున్న వ్యక్తి. ఆయన మనసుకి ఏదైతే నచ్చిందో, ఏదైతే తోచిందో అవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఇవన్నీ చేసినప్పటికీ చివరికి అతనికి అవన్నీ వ్యర్థం అని అనిపించింది. చివరికి ఆ ప్రసంగి సెలవిచ్చిన శ్రేష్టమైన మాట ఏంటంటే, కావున సంతోషంగా ఉండుట కంటే తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు ఏది లేదని నేను తెలుసుకున్నాను. అంటే మనం అందరూ సంతోషంగా బ్రతకాలి. పక్కన మనం చూసి చెప్పండి, సంతోషంగా బ్రతకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా బ్రతకండి. ఇంతకన్నా శ్రేష్టమైనది లోకంలో ఏది లేదు. నోటి నిండా నవ్వు ఉండాలి. ఆమె చెప్పినది గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం? మనకు సంతోషాన్ని కలిగించే విషయాలు ఏంటి? దేంట్లో మనం ఆనందిస్తున్నాం? కొందరు వస్తువులు వాహనాలు కొనడంలో, పేరు ప్రఖ్యాతులు, ఘనతలో, ఆస్తి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కొంతమంది సంతోషాన్ని వెతుక్కుంటుంటారు. మనందరూ దైవభక్తి కలిగిన వాళ్ళు కనుక ఒక భక్తుడు దేనిలో సంతోషిస్తాడు, ఒక భక్తుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అని ఆలోచించి, దేవుని వాక్యం దేన్ని బట్టి మనం సంతోషించాలని మనకు తెలియచేస్తుందో దాన్ని బట్టి మనం సంతోషిస్తే మనకు అంతకన్నా శ్రేష్టమైనది లోకంలో ఏది ఉండదు. ఆమె చెప్పండి గట్టిగా. భక్తులు దేన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూ వచ్చారు, వారికి సంతోషాన్ని కలిగించిన విషయాలు ఏంటో కీర్తనలో ఒక మాట, ఒక 2-3 మాటలు చెప్తాను. దాంట్లో కీర్తనలో ఒక మాట, 40వ కీర్తన 8వ వాక్యం. కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుటయే నాకు సంతోషం. దేవా నీ చిత్తం ఏమిటో అది తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చుటే నాకు సంతోషం. నీ సంతోషం ఎక్కడుంది? దేనిలో సంతోషాన్ని వెతుకుతున్నావు? ఏ సంతోషం కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు, ప్రాకులాడుతున్నావు అంటే, దేవా నీ చిత్తాన్ని తెలుసుకోవాలి, నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నువ్వు చెప్పింది నేను చెయ్యాలి, నీ మనసులో ఏముందో దాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన చిత్తాలు రకరకాలుగా ఉంటుంది. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా బ్రతకాలి, రకరకాలుగా మన మనసు కోరుకుంటూ ఉంటుంది. కానీ నీ ఎడల, నా ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నది? నీ చిత్తమును నెరవేర్చుట కొరకే నేను వచ్చి ఉన్నాను. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రభు చెప్పారు. ఆయన భూమి మీద సేవ చేసేది 3.5 సంవత్సరమే. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాంఛ, కోరిక ఏంటంటే, తండ్రి చిత్తం నా జీవితంలో నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే నాకు భోజనమును పానమునై ఉన్నది. నీ చిత్తమే నెరవేర్చాలి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని కోరుకుని తన దేహం ద్వారా, దేవుడు వారికి ఇచ్చిన దేహం ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. నీవు నేను సంతోషాన్ని ఎక్కడ వెతుక్కోవాలో తెలుసండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని చిత్తం నీకు సంతోషాన్ని అందిస్తుందా? దేవుని చిత్తంలో నీవు సంతోషిస్తున్నావా? లేకపోతే కష్టంగా దేవుని చిత్తం చేస్తున్నావా? భారభరితమైన హృదయంతో భారంగా, ఘోరంగా ఏడుస్తూ, భారంగా బరువు మోస్తూ, ఇది నా కర్మ, ఏం చేద్దాం,
తప్పుతుందా అని దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? లేకపోతే ఆయన చిత్తం చేయటం నాకు సంతోషం, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం సంతోషం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను. అలాగూ చేసి దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడు. తనకు చెప్పిందంతా చేశాడు. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తనకు నచ్చిందంతా చేయలేదు, దేవుడు తనకు చెప్పిందంతా చేశాడు. మనకు నచ్చింది కాదు, ఆయన చెప్పింది చేయడమే దేవుని చిత్తం. ఆమెను చెప్పండి గట్టిగా అనండి. పక్కన వాళ్ళు చేస్తే మనకు నచ్చింది కాదు అనండి. మనకు నచ్చింది కాదు, ఆయన చెప్పింది చెయ్యాలి. హల్లెలూయా. ఒక పెద్ద ఓడ కడుతున్నాడు. ఖర్చంతా ఎవరిది? నోవాహుదే. కష్టమంతా ఎవరిది? నోవాహుదే. నేను ఖర్చు పెట్టాను, నేను కష్టపడ్డాను, నేను ఖర్చు పెట్టాను, నేను ప్రయాసపడ్డాను. సంవత్సరాలు తరబడి దీనికోసం ఆ మాత్రం కొంచెం పొడుగో వెడల్పో తగ్గించుకోవడం, పెంచుకోవడమో, ఇంకొక అర పెట్టుకోవడమో, ఇంకొక తలుపు పెట్టుకోవడమో, గాలి ఆటలేదు ఇటువైపున కిటికీ పెట్టుకోవడమో, ఏసీ కోసం కొంచెం ప్లేస్ ఉంచుకోవడం, ఆ మాత్రం చేయలేనా? ఖర్చంతా నాదే కదా, కష్టమంతా నాదే కదా, ఆ మాత్రం నాకు స్వేచ్ఛ లేదా, ఆ మాత్రం నాకు స్వతంత్రం లేదని కాదు. దేవుడు ఏ కొలత చెప్పాడో, ఏం రాను చెప్పాడో, ఎలా నిర్మించాలో అలాగే నిర్మించాడు. ఆయన చెప్పిందే చేశాడు తప్ప తనకు నచ్చింది చేయలేదు. ఈరోజు నా ఇష్టం, నా దేహం, నా డబ్బు, ఆడెవడు నాకు చెప్పడానికి, వీడెవడు నాకు చెప్పడానికి, ఆమె ఎవడు నాకు చెప్పడానికి, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, ఇది నా జీవితం, నా బ్రతుకు, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను అనుకోవడం కాదండి దేవుని చిత్తం. పరలోకమందున తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన కొలత, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక్కడ ఒక వింతైన మాట ఉంటుంది. 7వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులోను పక్షుల్లోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరేను. ఏ వచ్చినాయి ఏంటండి? పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. దీనికోసమా ఓడ కట్టింది మనం? పవిత్రమైన జంతువులు వచ్చిందంటే ఓకే, ఈ అపవిత్రమైన వాటిని అన్నిటిని దేవుడు రప్పిస్తున్నాడు ఏంటి? మీలాంటి వాళ్ళ కోసమా మేము చర్చి కట్టుకొని కూర్చొనింది? పవిత్రమైన వాళ్ళు వస్తే పర్వాలేదు, పాపాత్ములందరూ వస్తున్నారు ఏంటి? ఏమా ఆత్మ, పాపాత్మ, మీకోసమేనా నేను చర్చి కట్టుకొని కూర్చునేది? మీలాంటి వాళ్ళ కోసమేనా నేను సేవ చేస్తుండేది? మీలాంటి వాళ్ళ కోసమే నేను ఇంత పెద్ద ఓడను కట్టింది. పవిత్రమైనవి వస్తే పర్వాలేదు, అపవిత్రమైనవి వస్తున్నాయి ఏంటి? అది అడిగే అర్హత నీకు లేదండి. ఆయన ఎవరిని పంపిస్తే వాళ్ళని ఓడలో చేర్చుకోవడమే నా పని. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. పవిత్రమైన వాళ్ళ కోసం, పరిశుద్ధుల కోసం ఈ ఆలయం, ఇది పరిశుద్ధ ఆలయము, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ పవిత్రులకు మాత్రమే చోటు, ఇక్కడ ప్రార్థన పరులకు మాత్రమే చోటని కాదు. పవిత్రమైన జంతువులు వచ్చినాయండి, వాటితో పాటు అపవిత్రమైన జంతువులు కూడా వస్తున్నాయి. మిమ్మల్ని అందరిని ఎవరు పిలిచారంటే ప్రభు పిలిచాడు. ఎవడు రమ్మన్నాడంటే ప్రభు రమ్మన్నాడు. ఆయన రమ్మన్న వాళ్ళ కదా వస్తున్నారు. ఆయన రమ్మనకపోతే మేము రాలేదు కదా. ఆయన ఆజ్ఞ ఏంటంటే పవిత్రమైన జంతువులు వస్తున్నాయి, అపవిత్రమైన జంతువులు వస్తున్నాయి. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటంటే పవిత్రులందరూ బాగుపడాలి, అపవిత్రులందరూ నాశనం అయిపోవాలని కదా ఆయన ఉద్దేశం. పవిత్రులు మరింత పవిత్రులుగా మారాలి, అపవిత్రులు పరిశుద్ధత వైపుగా రావాలి. దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవడం దేవుని చిత్తం కాదండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు దేవుని మందిరం తీసుకొస్తున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది ప్రియమైన వాళ్ళ నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నా ఇష్టమే జరగాలి, నా మాటే జరగాలి. దేవుడు ఏలియాని ఆహాబు రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఆ మాట చదవండి. రాజుల మొదటి గ్రంథం 21 వచనం చదవండి. ముందు రాజుల మొదటి గ్రంథం 21:20 చదవండి. అంతటా ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడి తినా. ఎవరన్నమాట ఇది? ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా
నీ చేతిలో నేను నీ చేతిలో దొరికిపోయాను కదా అని పలుకగా ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి కోసం నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. నా చేతిలో నీవు దొరికావంటే నీవు చేసిన కీడును బట్టి నా చేతిలో దొరికిపోయావు. అందుకు యెహోవా ఇలాగు యెహోవా నీకు ఇలా సెలవిస్తున్నాడు, నేను నీ మీదికి అపాయమును రప్పించబోతున్నాను, నీ సంతతి వాని నాశనము నీ సంతతి నేను నాశనం చేస్తాను. అల్పులేమి గనులేంటి? ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా, ఆహాబు పక్షమున ఎవ్వరు లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు నీవు కారకుడయ్యావు, కోపం పుట్టించావు. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయెషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదును, నీ కుటుంబాన్ని కూడా నేను చేస్తానని చెప్పినప్పుడు మరియు యెజబెల్ను గూర్చి సరే ఆ యెజబెల్ సంగతి మనకు కొద్దిగానండి. 27వ వచనం చదవండి, 21, 27 చదవండి. ఆహాబు ఆ మాట విని తన వస్త్రాన్ని చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన మరలా ఏలియాతోనే దేవుడు అంటాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దుష్టుడే కావచ్చు, కీడు చేసిన వాడే కావచ్చు, కీడు చేయడానికి కోసం తను అమ్ముకున్నవాడే కావచ్చు, దేవుని వాక్యం తనను హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి గోనె పట్ట కట్టుకొని దేవుని వైపు తిరిగి వినయ భావంతో భయభక్తులతో దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ కీడు అతని మీదకి రాకుండా దేవుడు తప్పించాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియమైన వారు, దేవుని చిత్తం ఒక పాపి తన పాపంలోనే చనిపోవాలి, ఒక పాపి తన పాపంలో నశించిపోవాలనేది కాదు ఆయన చిత్తం. మారు మనసు పొందడానికి పలు అవకాశాలు ప్రభు ప్రసాదిస్తూ ఉంటాడు. పవిత్రమైన జంతువులు వచ్చినాయి, అపవిత్రమైన జంతువులు కూడా ప్రభు ఆజ్ఞాపించాడు, దానికి ఒప్పుకోవాలి. ఏలియా నా మాట ప్రకారం నెరవేరలేదని ఫీల్ అవ్వలేదు, ప్రభు కనికరించాడు. నేనెవరు కాదనడానికి? ఆమె చెప్పడం గట్టిగా. ఎక్కడైనా నా మాటే నెరవేరాలి, నా మాటే చెల్లాలి అని నిలబడిన వాడు ఆ సందర్భం వచ్చి దేవుడే మాట మార్చుకున్నాడు, దేవుడే మాట వెనక్కి తీసుకున్నాడు. కీడు చేస్తానన్న దేవుడు కీడు చేయకుండా కీడుని వెనక్కి తీసుకున్నాడు. నేనెవరు ప్రశ్నించడానికి? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. సొలొమోన్ని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేయాలి అంటే అది యోవాబుకు నచ్చలేదు. యోవాబు సేనాధిపతి, దావీదు సేనాధిపతి యోవాబుకి సొలొమోను రాజుగా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎవడాడు సొలొమోను గాడు? ఎవడండి వాడు సొలొమోను గాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్దేశం సొలొమోనుడు. వాళ్ళ అమ్మ ఎవరు? బత్షెబ. ఆమె యోగ్యత మనకు తెలీదా? ఆమె పద్ధతి మనకు తెలీదా? ఆమె ఎవరు భార్యో తెలీదా? ఎలా జన్మించాడు, ఎలా పుట్టాడు వాడు జన్మం ఏంటో మనకు తెలీదా? సొలొమోను వాడు రాజుగా మారడానికి యోగ్యుడేనా? అర్హత ఉందా? బత్షెబ కుమారుడైన సొలొమోన్ని రాజుగా చేయడం ఏంటి? ససేమిరా ఒప్పుకోను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవసరమైతే అబ్షాలోమును రాజుగా చేయండి, లేకపోతే అదోనియాను రాజుగా చేద్దాం. ఇంకెవరు లేరా? రాజపుత్రులు ఇంకెవరు లేరా? సొలొమోనే కావాలా అని ప్రియులరా, సొలొమోన్ని రాజుగా నిర్ణయించడానికి యోవాబుకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చాడు. ప్రియులరా, యోవాబేమో ఒక బత్షెబ కుమారుడిగా సొలొమోన్ని చూశారు. ఆకాశం అందున దేవుడు దావీదు కుమారుడిగా సొలొమోన్ని చూశాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. మనుషులు చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. వీడు దేనికి పనికి వస్తాడు? వీడు నిష్ప్రయోజకుడు, వీడికి పనికిరాడు, వీడు వ్యర్థుడు, వీడు దేనికి పనికి వస్తాడని, వీడు యూజ్లెస్, వీడి చేతులు అన్నీ ఓటమి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీడు దేనికి పనికిరాడు. నాకు కొంతమంది తెలుసండి సేవకులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఒక నిష్ప్రయోజనమైన జీవితం, ఎక్కడికి వెళ్ళా తిరిగి వచ్చేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏది ముట్టుకుంటే లైట్లు హారిపోతాయి,
వాళ్ళు బాక్సులు ముట్టుకుంటే ఆ బాక్సులు పనిచేయవు. వాళ్ళు సాక్సులు వేసుకుంటే కంపు కొడుతుంది. వాడి చేతికి ఫోన్ ఇస్తే అది విరిగిపోతుంది. అదేంటో మరి మహానుభావులు కొంతమంది ఉంటారు కదండి, మహానుభావులు, వాళ్ళు ఏం ముట్టుకుంటే అది పాడైపోతుంది. అదేంటో ఆ చేతులు ఏంటో మనకు తెలియదు కానండి, అంతే. ఇంకా వాళ్ళు కుర్చీలో కూర్చుంటే కుర్చీ ఇరిగిపోతుంది. అర్థమైందండి? వాళ్ళు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు పాడైపోతుంది. అట్లాంటి ఘనత. వీడు పనికిరాడు, వీడు పనికిరాడు, ఎక్కడికి పంపించిన వీడు పనికిరాడు, కష్టం అన్న, ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు సేవలో పెట్టుకున్నారు? కొంతమంది నాకు చెప్తా ఉంటారు, ఎందుకన్నా మీరు ఊరికి ఇట్లాంటి వాళ్ళందరూ పెట్టుకొని, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఏం సేవ చేయాలి? ప్రైజ్ లార్డ్. ఇట్లాంటి వాళ్ళని పట్టుకుని ప్రపంచాన్ని సంపాదించుకుందాం అనుకుంటుంటాము. వీడు ఏం పనికి వస్తాడు, వీడేం పనికి వస్తాడు అంటూ ఉంటారండి కొంతమంది. తెలుసు నాకు, వీడు పనికిరాడు పనికిరాడు పనికిరాడు, పంపించేసేయండి అంటుంటారు కదండి. ఆ పనికిరాని వాళ్ళని దేవుడు బలహీనుని బలమైన సాధనంగా ప్రభు మార్చుకొని ఈరోజు సేవలు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలండి? ప్రేమైన వాళ్ళరా, మనుషుల దృష్టికి అపవిత్రమైన జంతువులే కావచ్చు, మనుషుల దృష్టికి అది అపవిత్రమైన పక్షులే కావచ్చు. ఇవి ఓడలు వస్తే ఓడను పాడు చేస్తాయి, ఇవి సంఘాలు ఉంటే సంఘాన్ని పాడు చేస్తారు. వీళ్ళు పాస్టర్ గారండి, వీళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు ఇప్పటికే చాలా సంఘాలని పాడు చేసి ఇప్పుడు ఈ సంఘానికి వచ్చారు, ఈ సంఘాన్ని కూడా పాడు చేస్తారేమంటే నిజమే. అది అపవిత్రమైన పశువులు కావచ్చు, అపవిత్రమైన జంతువులు కావచ్చు, అపవిత్రమైన పక్షులు కావచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటంటే అపవిత్రమైన వాటిని ఓడలోనికి తీసుకొచ్చి నోవహు ఆధ్వర్యంలో ఆ పక్షుల్ని ఆ జంతువులు ఉంచి అది ఓడల నుండి బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధమైన జంతువులుగా ప్రభు మార్చాలనేది ఆయన ప్రణాళిక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రేమైన వాళ్ళారా, మరి ఆయన చిత్తం దేంట్లో మనకు సంతోషం అంటే నీ చిత్తం. అది కఠినమైన, అది భారమైన, అది బాధ అయినా, అది నాకు కష్టాన్ని కలిగించిన వాటిలో నాకు మనసు లేనప్పటికీ కూడా నేను నీ చిత్తం చేస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా. సంఘంలో రకరకాలమైన గొర్రెలు ఉంటాయండి. వాటిలో బలహీనమైన గొర్రెలు ఒకటే అంటుంటారు, ఒకటే ఈక్నెస్ పాస్టర్ గారండి నాకు అంటుంటారు. అదేం ఈక్నెస్ అర్థం కాదు. కుంభాలు తింటూ ఉంటారండి, కుంభాలు తింటారు, తుంబాల్లాగా ఉంటారు. కానీ ఎప్పుడు చూసిన ఈక్నెస్ మాస్టర్ గారండి అంటుంటారు. అమ్మ ఇప్పుడే కదమ్మా సాంబార్ అన్నం తినవచ్చావంటే ఏందో నా 3 పళ్ళెం లేపేశాను కానీ ఒకటే ఈకనెస్గా ఉంది అంటది. ఈకనెస్ గొర్రెలు, అది భౌతికంగా కావచ్చు, అటు మెంటలీగా కావచ్చు. ఏంటండి, ప్రతి చిన్నదానికి చిందులేస్తారు, ప్రతి చిన్నదానికి వీక్ అయిపోతారు, చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ప్రతి చిన్నదానికి కురిగిపోయే ఒక బలహీనమైన మెంటాలిటీ కలిగిన గొర్రెలు సంఘంలో ఉంటాయి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొన్ని గొర్రెలు ఉంటాయి, గాయపడిన గొర్రెలు. ఏ గొర్రెలండి? ఏదో గాయం, ఎప్పుడు చూసినా గాయమే. చిన్నదానికి గాయం చేసుకుంటారు, పెద్దదానికి గాయం, ఎవరు గాయం చేయకపోయినా వాళ్ళే గాయం చేసుకుంటారు. గాయం మాత్రం ఉండాలి వాళ్ళకి, అంతే. ప్రైజ్ లార్డ్. గాయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది మనసులో కలిగిన గాయం కావచ్చు, దేహాన్ని కలిగిన కావచ్చు. ఎప్పుడు గాయపడిన గొర్రెలాగా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక గాయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. మూడోదిగా తప్పిపోయిన గొర్రెలు. ఏ గొర్రెలండి? ఊరికి తప్పిపోతుంటారండి. 3 వారాల క్రితమే మహిమగా ఉన్నారండి, ఈ 3 వారాల్లో తప్పిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి, 3 వారం క్రితమే చక్కగా దేవుని సన్నిధిలో ఉత్సహించి, సంతోషించి, ఆనందించి, ఆర్భటించి, హర్షించి ఆనందంగా ఉన్నారండి. అంతలోపల ఏదో ఒక బానిసత్తులకు వెళ్ళి తప్పిపోతూనే ఉంటారు. ఇక కాపరికి ఇదే పని. మా పాస్టర్లు కొంతమంది ఉంటారు, వీళ్ళకి పాపం ఇదే పని. అమ్మా ప్రైజ్ లాడమ్మా, తప్పిపోయావా? ట్రాక్లోనే ఉన్నామంటే ఇప్పుడే తప్పిపోతాం అనుకుంటున్నా పాస్టర్ గారు, వెంటనే మీరు ఫోన్ చేశారు. అమ్మా చర్చికి వచ్చారా ఆదివారం అంటే, చూసేశారా తెలిసిపోయిందా మీకు మేము రాలేదని? వస్తానులే రేపు వారం, ఏదో మన కోసం వచ్చినట్టు. అర్థమైందండి? తప్పిపోయిన గొర్రెలు ఉంటాయి, ఏం చేద్దాం, తప్పిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఒక ఆయన నేను బండి ఎక్కించుకుని వెళుతుంటే దారి పొడుగున ఏదో వింత వింత పేర్లు చదువుతున్నాడు. ఏంటంటే బ్రదర్ ఏం చదువుతున్నాడు అంటే, గోడ మీద వాల్ పోస్టుల పేర్లు చదువుతున్నాడు. మన వెనకే ఉంటాయి తప్పిపోయిన గొర్రెలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గొర్రెలకి గొర్రెలకి రోగం, ఎప్పుడు చూసిన రోగాలు, రకరకాలమైన రోగాలు కలిగిన గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు, గాయపడిన గొర్రెలు, బలహీనమైన గొర్రెలు. ఇంకొన్నేమో ఏంటండి, గర్వమైన గొర్రెలు, క్రొవ్వు పట్టిన గొర్రెలు. అవి ఇంకా చాలా ఉంటాయిలేండి, చెప్పుకుంటూ వెళ్తే.
కొన్ని గొర్రెలేమో డ్రామాలు వేస్తుంటాయి. ఇదే మేము అప్పట్లో గుడాల పండుగలు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఒక గొర్రెల కాపరి మందం తీసుకుని వెళుతూ ఉన్నాడండి. దాంట్లో ఒక గొర్రె ఏంటంటే నిదానంగా ఇట్లా పోతుంది, మందం వెళ్ళిపోతుంది, ఇది మాత్రం వెనకాల ఇట్లా వస్తుందండి. ఆ కాపరి చూశాడు, ఆ రకంగా ఏదో సౌండ్ చేస్తున్నాడండి, ఇది మాత్రం ఇట్లా అంటుంది, నడవట్లా. ఆయన వెళ్ళి ఇంత కర్ర ఒకటి ఉందండి, ఒకటి ఇచ్చాడండి. నాకు ప్రాణం చౌకనింది. ఎండిట్ట కొడుతున్నాడు గొర్రెనంటే. 2 దెబ్బలు వేసేసరికి ఇట్లా పోతుందండి అది. అంటే ఇది డ్రామా ఆర్టిస్ట్ అనమాట, సీరియల్ ఆర్టిస్ట్. అన్ని రకాలైన గొర్రెలు ఉంటాయి. వాటన్నిటిని దేవుడు ఓడలను తీసుకొస్తాడు, మందిరంలోకి తీసుకొస్తాడు. యెహోవా తేజస్సు మందిరం అంతా నిండుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క మహిమ సంఘంలో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నింపబడినప్పుడు బలహీనంగా ఉన్న గొర్రెలన్నీ బలపరచబడతాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. గాయపడిన గొర్రెల యొక్క గాయాలన్నీ కూడా కట్టబడుతుంది. రోగముతో ఉన్న గొర్రెలన్నిటి రోగాలు తొలగిపోతుంది. తప్పిపోయిన గొర్రెలన్నీ తిరిగి వచ్చి స్థిరపరచబడుతుంది. దేవుని మహిమ కప్పబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు సంఘంలో ఉన్న వాళ్ళని నింపుతాడు. ప్రేమైన వాళ్ళరా, వర్షానికి తడిచి వచ్చామనుకోండి, తెలుస్తుందా మనకు తడిచామని? వర్షానికి తడిచి వచ్చామనుకోండి మనకు తెలుస్తుంది, మన చుట్టూ ఉన్న తెలుస్తుంది, ఏరా తడిచి వచ్చామంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎండకెళ్ళి మనం వచ్చామనుకోండి, తెలుస్తుందా లేదా ఎండకెళ్ళి వచ్చారని? మనకు తెలుస్తుంది. ప్లస్ ఏంట్రా మొహం నల్లగా అయిపోయిందంటే ఎండకు తిరిగి ట్యాను, ఎండకు తిరిగి ఇలాగ నల్లగా అయిపోయాను అని అంటారు. అంటే ఇది ఎండకి వెళ్ళొచ్చాడని తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? ఒక మనిషి నిద్రపోయి వచ్చాడు అనుకోండి, తెలుస్తుందా లేదండి? ఒక్కొక్కసారి నేను నిద్రగళ్ళతోనే దూర ప్రయాణం ఉంటుంది, ఉదయాన్నే తెల్లవారుజాము లేచి మొహం కడుక్కుంటే నిద్రపోతుందిగా. అందుకొరకే ఇంకా కారెక్కి నిద్రపోవచ్చని నేను మొహం కడుక్కుంటే బయటకు వస్తాను. అప్పుడే ఎవరో వచ్చి ఉంటారు నా కోసం. కవర్ చేసుకోలేక నేను ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అన్న ఇప్పుడే నిద్రలేసినట్టున్నారు కదా అని వాళ్ళు గుర్తుపడతారు. మనం నిద్రపోయినట్లు తెలుస్తుందా లేదండి? వర్షంలో తడిచినట్టు తెలుస్తుంది, ఎండలో ఎండినట్టు తెలుస్తుంది, నిద్రపోయి వచ్చినట్లు తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తుంది కదా. మరి పరిశుద్ధాత్మ వర్షము చేత తడపబడినప్పుడు, పరిశుద్ధాత్మ వర్షముతో తడిచినప్పుడు ఆ ఫీల్ మీకు తెలుస్తుందా? నేను ఈరోజు పరిశుద్ధాత్మలో తడిచాను. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. మన బయటికి రావని ఈరోజు బాగా పరిశుద్ధాత్మలు ఆనందించినట్టున్నారు ఈరోజు. ఎందుకంటే మీ మీద దేవుని తేజస్సు మహిమ కనబడుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. మంచిది. మన సంతోషం దేవుని చిత్తం చేయుటయే నాకు సంతోషం. నీ చిత్తాన్ని నెరవేర్చుటలోనే అది నెరవేర్చుట నాకు సంతోషం అని భక్తుడు అంటున్నాడు. ఇంకొకటి 2 మాటలు ఫాస్ట్గా చెప్పి నేను ముగించేస్తాను. రెండో మాట, నిర్గమకాండం మనకు సంతోషాన్ని కలిగించే విషయం. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగుని అన్నయ్యన అహరోను లేడా? అన్న లేడా? అతడు బాగుగా మాట్లాడతాడని నేను ఎరుగుదును. అతడు బాగా మాట్లాడతాడని నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను ఎదుర్కోవడానికి కోసం వచ్చుచూ ఉన్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషిస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా. అహరోను సంతోషం ఏం తెలుసండి? తన తమ్ముడైన మోషేను చూసినప్పుడు అతని హృదయమందు సంతోషం కలుగుతుంది. సహోదర ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అన్నదమ్ముళ్ళు ఉన్నారా ఇక్కడ? బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అన్నదమ్ముళ్ళు, అన్న తమ్ముడు, తమ్ముడు అన్న ఉన్నారు ఎవరైనా? అలాగే లేచి నిలబడండి. అన్న పక్కన తమ్ముడు, తమ్ముడు పక్కన అన్న నిలబడగలిగితే నిలబడండి త్వరగా. ఈరోజు అంతా ఏదో నిలబడే కూడికలాగా ఉంది. అన్న తమ్ముడు ఉంటే దగ్గర నిలబడండి ఫాస్ట్గా. అన్న తమ్ముడు ఫాస్ట్గా ఉంటే దగ్గర నిలబడండి. నిలబడంటారు మీరు కూడా అన్నదమ్ములేగా. ఓకే, అన్న తమ్ముడు ఉంటే ప్రైజ్ ది లార్డ్. సరే, విష్ చేసుకోండి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. నీలాంటి తమ్ముడు లేకపోతే నీలాంటి అన్న దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాంటి తమ్ముడు ఉన్నారు మీరిద్దరు కూడా. ఓకే, వీళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరికి నేనే పేరు పెట్టా.
అంతేనా? మీకు తెలుసా నేనే పేరు పెట్టానని? ఓకే, ప్రైజ్ ది లార్డ్. తన తమ్ముడిని చూసి థ్యాంక్ యూ బ్రదర్, కూర్చోండి, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తమ్ముడిని చూసి ఏంటండి సంతోషించాడు. మోషే అహరోన్ చరిత్ర మనం చూస్తే మోషే పుట్టింది సాధారణమైన కుటుంబంలో కానండి, కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు కదండి. చిన్నప్పటి నుండి రాజభోగం మహానుభావుడికి. పెట్టి పుట్టాలి, కొంతమంది పెట్టి పుట్టుంటారు అంతేక. వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏంటండి రాజభోగం. తన ఇంట్లోనే పెంచబడుతున్నాడండి మోషే. మోషేకేమో విలాసవంతమైన జీవితం, పెద్ద పెద్ద చదువులు, ఏంటంటే శ్రేష్టమైన రాజనగర్ నుండి ఆయనకి భోజనాలు వస్తుంది. రాజనగరపు భోజనాన్ని భుజిస్తూ రాజభోగాలను అనుభవిస్తూ ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన వాడు మోషే. కానీ అదే ఇంట్లో మరోవైపున అహరోను ఉన్నాడండి. చిన్నప్పటి నుండి కష్టాలు. కొలిమి దగ్గర పని చేస్తూ ఉంటాడు, బంగారపు పనులు చేస్తూ ఉంటాడు. కొలిమి దగ్గర పని చేసే పనులు, ఆ పొయ్యి దగ్గర పని చేసే పనులు, కఠినమైన పనులు, భారమైన పనులు, ప్రయాసపడే అనుభవాలు. ఎలా ఉంటుందండి మనం కష్టపడుతూ మన తోడుబుట్టినోళ్ళు స్తోత్రం చెప్పడం గట్టిగా, మనమేమో కూలి పనికి వెళుతూ వాడేమో సూటు బూట్లు వేసుకొని కాలేజీకి వెళుతూ ఉంటే ఎంతలో కొంతనే ఉంటుంది కదండి మనసులో. ఆడేమో సూటు బూట్లు వేసుకొని బైక్లు వేసుకొని తిరుగుతుంటే కనీసం మనకు సైకిల్ కూడా లేకుండా మనం ఎర్ర బస్ ఎక్కేసి ప్రయాణాలు చేస్తూ మన రోజంతా ఎండకు పనిచేస్తుంటే వాడు ఏసీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. వచ్చిన సంబంధం అంతా పెద్దమ్మాయిని చూడడానికి వస్తారంట, చిన్నదాన్ని చేసుకుంటాను అంటారంట దరిద్రుడు. ఇదొక దరిద్రమైన అలవాటు. పెద్దమ్మాయిని చూడడానికి వస్తారంట, ఈ చిన్నమ్మాయి పక్కన తలుపు చాటు నుండి చూస్తుంటుంది, చిన్నదాన్ని చేసుకోవాలి అంటారంట. అందుకే ఆ పెద్దదానికి విసుగు చేంజ్ చేసింది తెలుసండి. ఒకసారి చిన్నది పడుకుని ఉంటే ముఖం మీద యాసిడ్ పోసేసిందంట. ఎందుకు ఇలా చేసావు అంటే, అవును మరి నా కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని చేసుకోవాలనుకుంటున్నారు కదా, అది అందంగా ఉండడమే నన్ను అందరూ రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి యాసిడ్ పోసేసింది. చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. కానీ అహరోను దేని బట్టి సంతోషం అంటే తన సహోదరుని క్షేమాన్ని చూసి, తన సహోదరుని అభివృద్ధిని చూసి, తన సహోదరుని దేవుడు ఏర్పరచుకోవడం చూసి, తన సహోదరుని దేవుడు ఆశీర్వదించడం చూసి, నీ సహోదరునికి నీవు ఒక నోరుగా ఉండాలి, నీ సహోదరుడు నీకు దేవుడిగా ఉంటాడండి. ఓకే, నాకు సంతోషమే. నేను గణపరచబడితే ఎంత, నా తమ్ముడు గణపరచబడితే ఎంత. ఏదైనా నా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, నా తమ్ముడిని ఏర్పరచుకున్నాడు, నా తమ్ముడిని బట్టి నేను సంతోషిస్తున్నాను. చెప్పలు కూడా దేవుడు నామానికి స్తుతించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అందుకే అహరోను కర్రను దేవుడు చిగురింప చేశాడు. అహరోన్ని దేవుడు గణపరిచాడు. అహరోని తనకు ప్రతిష్ఠుడుగా మార్చుకున్నాడు. యాజకత్వాన్ని దేవుడు అహరోనికి దేవుడు ప్రసాదించాడు. ఎన్నెన్నో పోరాటాలు, శ్రమల మధ్యలో అహరోను పక్షాన ప్రభు నిలబడ్డాడు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ప్రేమైన వారు అహరోను తన సహోదరుని చూసి సంతోషించే అనుభవం. కనుక చాలాసార్లు మన తోటి వాళ్ళని దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మన హృదయం సంతోషించాలి. ఆమెను చెప్పడం గట్టిగా. మన తమ్ముడు పెద్ద స్థాయికి వెళ్తే సంతోషించాలి. నీ అన్నయ్యని దేవుడు గణపరిచినప్పుడు సంతోషించాలి. వాడికి మంచి మార్కులు వచ్చి వాడు మంచి స్థాయిలో వెళుతున్న సంతోషించాలి. వాడు ఇల్లు కట్టుకొని, స్థలాలు కొని, పొలాలు కొని, అభివృద్ధి పదవులు వెళుతున్నప్పుడు, నీవు పూరి గుడిసెలు ఉన్నప్పుడు నీవు బాధపడద్దు, నీవు సంతోషిస్తూ ఉండు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా అహరోను కర్ర చిగురించి పుష్పించి బాదాము పండ్ల గలదిగా మార్చబడినట్లు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుని చిత్తం చేయటంలో సంతోషం. రెండవదిగా సహోదరులను చూసి సంతోషించాలి. మరి సహోదరుల గురించి కూడా చెప్పాలని ఉంది, మరి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సహోదరులు తొందరగా సంతోషించలేరు. ప్రైజ్ ది లార్డ్. అక్కకి పెళ్ళి అయిపోతుంటే అందరూ ఏడుతుంటారు, కానీ చెల్లి మాత్రం సంతోషంగా ఉంటుంది. ఇది పోతుందిలే నాకు ఇప్పుడే హ్యాపీ అని. ప్రేమైన వాళ్ళరా, సహోదరులు కూడా తమ సహోదరి యొక్క క్షేమాన్ని చూసి, తన సహోదరి యొక్క అభివృద్ధిని చూసి, తన సహోదరి యొక్క ఆశీర్వాదాన్ని చూసి సంతోషించాలి. చివరి మాట చెప్పి ముగిస్తారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని, దయ్యాలు మీకు ఆ పై వచనం కూడా చదవండి. పై వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నాను. చెప్పలు కూడా మొదలు గట్టిగా. పాముల్ని, తేళ్లు మీరు కాళ్ళతో త్రొక్కుతారు. శత్రు బలమంతటి మీద దేవుడు మీకు అధికారం ఇచ్చున్నాడు.
చదవండి మా. ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యవు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నదని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోదిగా దేన్ని బట్టి సంతోషించు? మన పేరు పరలోకమందు వ్రాయబడి ఉంది. చెప్పకూడదు మొదలు గట్టిగా. దయ్యాలు పోవడం, రోగాలు పోవడం, ఎటువంటి దయ్యాలు పడిపోవడం, మేలులు జరగడం, అద్భుతాలు జరగడం, ఆశ్చర్యకార్యాలు జరగడం, అధికారం ఇవ్వబడడం, పావుల్ని తొక్కి చంపేయడం, తేళ్లు మీకు కాటేసిన మీకు హాని జరగకపోవడం, అపాయం జరగకపోవడం, శత్రు బలమంతటి మీద అధికారం ఇవ్వబడడం, వీటిని బట్టి కాదు సంతోషం. మనందరూ దేని బట్టి సంతోషించండి? పరలోకమందు జీవ గ్రంథమందు మన పేర్లు వ్రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అన్న లిస్టులో నా పేరు ఉందా చూడండి, లిస్టులో నా పేరు ఉందా చూడండి, ర్యాంకులో నా పేరు ఉందా చూడండి, పాస్ మార్కులో నా పేరు ఉందా చూడండి అని భూలోకంలో ఉన్న ఆ పట్టికలో మన పేర్లు ఉన్నాయా లేదో అని మనం ప్రయాసపడుతున్నాం. ఇక్కడ మన పేర్లు ఉన్నా లేకపోయినా, మన పేర్లు పిలిచినా పిలవకపోయినా, ఇక్కడ మన పేరుని గణపరచకపోయినా, ఇక్కడ మన పేరుని గురించి గొప్పగా మాట్లాడకపోయినా, పరలోకమందు ఒక జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మీ పేరు రాయబడిందని సంతోషించండి. చప్పట్లు కొడుతూ మొదలు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జీవ గ్రంథమందు మన పేరు లిఖించబడి ఉన్నది. నిత్య జీవానికి మన వారసులుగా మారుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశము మనకు సమృద్ధిగా కలగబోతుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను గోరంట్లకు వస్తారండి, గేట్లు వేసి ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి గేటు తీయంటే తీస్తారా? ఎవరు? ఏ ఊరు మీది? ఫలానా ఊరు. ఆమె ఎవరు? నీ పక్కన ఉండేది ఎవరు? ఆమె నా గర్ల్ ఫ్రెండ్. ఎందుకు వచ్చారంటే ఊకే వచ్చామంటుంటారు. ఇట్లాంటి వాళ్ళని రాకూడదు, బయట ఉండాలి అని వచ్చిన వాళ్ళందరూ పంపించేస్తుంటారు. ఏంటండి వివరాలు తెలుసుకుని, ఎందుకంటే ఎవరో ఏంటో మనకు తెలియదు కదండి, కొంచెం కనుక్కుంటే మంచిది కదా. ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రేమ పాట పాడుకొని షూట్ చేసుకుంటుంటే ఎట్లా, వీడియో తీసుకుంటుంటారు ప్రేమ పాట పాడుతూ. ఏంటండి ఆలయంలో ఆలయంలో ప్రవేశిస్తూ వాళ్ళు పాటలు పాడుకుంటూ చేస్తుంటే బాగోదు కదా. దానికి అంత విచారించి గేట్ దగ్గర ఉంటారండి. గేట్ దగ్గర ఉన్న సహోదరుల వివరాలను తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లను తీసుకొని జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరు వచ్చారో లేదో తెలియాలి కదండి. సీసీ కెమెరాలు అంతా కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ నిలబడినా అన్నీ మనకు గవర్నమెంట్లో ఒక పెద్ద టీవీ పెట్టారు, దాంట్లో ఎవరెవరు ఏమేం చేస్తారో మొత్తం కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏమాత్రం తేడా వస్తే వెంటనే వచ్చేసి వాళ్ళని పట్టుకుని ఎవరని వివరాలు తెలుసుకుంటారు. సో లోపలికి రావడం అనేది ఆరాధన టైంలో కాకుండా మిగతా టైంలో లోపలికి రావడం అనేది కొంచెం కష్టమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్ప ఒప్ప అంటే అవన్నీ తర్వాత సంగతి, కానీ విచారించి ఆ తర్వాత ఓహో వీళ్ళు యోగ్యులు అంటే ఉండడానికి అవకాశం ఇస్తారు. నాటకాలు ఆడేవాళ్ళు, తమాషాలు పడేవాళ్ళు అయితే చలో బయలుదేరు తెలిసిలా బయలుదేరమని పంపించడం జరుగుతుంది. ప్రైజ్ ఎలా. కానీ అబ్రాం పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఎవరు నీవు అని అడుగుతారా? అబ్రాం పాస్టర్ గారు కారు వచ్చింది అనుకోండి, ఎవరు మీరు, ఏ ఊరు మీది, ఈ టైంకి వస్తున్నారు ఎవరైనా అడుగుతారండి? నా కారు రావగానే మన సహోదరులు అడావుడికి వచ్చేసి గేట్ తీసి లోపలికి నన్ను ప్రవేశపెడతారు. ఎందుకంటే నా నివాసం లోపలే కదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేనేదో గొప్ప నేను చెప్పట్లే, నేను ఇక్కడే ఉంటున్నాను కనుక గేటు తీస్తారు. కానీ ప్రియులారా, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పరలోక గుమ్ములు మనం నిలబడినప్పుడు దేవదూతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మనకు తలుపు తెరవబోతున్నారు. పరలోకములో ప్రవేశము మనకు సమృద్ధిగా కలగబోతుంది. చెప్పకూడదు మొదలు గట్టిగా. హల్లెలూయా. భూరాజులందరూ నిలబడి ఉంటారేమో మనకన్నా ముందు. ఏంటి ఈయన రాగానే గేటు తీస్తున్నారు? ఎవరైనా వీళ్ళకి గేటు తీస్తారు. మమ్మల్ని లోపల ప్రవేశపెట్టలేదు, కానీ వీళ్ళని ఎందుకు ప్రవేశిస్తారు? వీళ్ళకి ప్రవేశం సమృద్ధిగా ఉంది, ఎందుకంటే వీళ్ళ పేరు పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వీళ్ళ విఐపి పరలోకానికి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన పేరు పరలోకంలో ఉంది. నా పేరు చెప్పలేదు, నా పేరు పిలవలేదు, మేము కనబట్టలేదా, అంతేలే, కొత్త నీళ్ళు వస్తాయి, పాత నీళ్ళు పోతుంది, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆడ గుర్తు చేసుకుంటారు. ఇవన్నీ వద్దు. ఎవరు మనల్ని గుర్తించకపోయినా, ప్రైజ్ ది లార్డ్. మా కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? మా ప్రయాసాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? మేము పునాదిలో నుండి ఉన్నాము.
మేము పునాదిలో నుండి ఉన్నాము, మేము సునామీ లాంటి వాళ్ళు అంటుంటారు కొంతమంది. నువ్వు పునాది అయినా సునామీ అయినా ఎవరికైనా బినామీ అయినా, ప్రేమైన వాళ్ళారా, నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉందా లేదా? నాకు దయ్యాలు లోబడుతుంది, నేను వస్తుంటే దయ్యాలు పడిపోతాయి, నన్ను చూస్తే దయ్యాలు పరిగెత్తుతాయి. ఇవన్నీ వద్దు బ్రదర్. నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదా లేదా? నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉంటే సంతోషించండి. ఎందుకంటే భూమి మీద నరుడు సంతోషించడం కంటే శ్రేష్టమైనది ఏది లేదని నేను తెలుసుకున్నాను. ఒకటి, దేవుని చిత్తం చేయడంలో సంతోషం. రెండవదిగా సహోదరుల క్షేమాన్ని చూసి మనం సంతోషించాలి. మూడవదిగా పరలోకంలో మన పేరు వ్రాయబడి ఉందని మనం సంతోషించాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాలము 3వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. ఆత్మ సారథ్యములో జరిగించినందుకై నీకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన, సంతోషముగా ఉండుట కంటే నరులకు మేలైనది ఏదియూ లేదని ఏ రీతిగా మరి సొలొమోను మహారాజు సెలవిచ్చి ఉన్నాడో, మేము ఏ విషయాల్లో సంతోషంగా ఉండాలో నీ లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడినందుకై ప్రభువా నీకు స్తోత్రములు. కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్న రీతిగా ప్రభువా మీ చిత్తమే మాకు సంతోషంగా ఉండాలని నువ్వు సెలవిచ్చినందుకై ప్రభువా నేను స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, ఆనాడు ఏలియా ఆహాబు రాజును హెచ్చరించాడు. కానీ ప్రభువా ఆహాబు వినయముగా ప్రవర్తించుట చూచినప్పుడు నాయనా నీవు తండ్రి అపాయము అతని కాలంలో రాకుండా ఆపావు తండ్రి. మరి ఏలియాకు అది ఇష్టము లేకపోయినా నీ చిత్తము సంతోషంగా భావించాడు తండ్రి. అలాగే మా జీవితాల్లో కూడా నీ చిత్తాన్ని మేము సంతోషముగా చేయగలుగుటకు మీరు మాకు కృపను చూపండి. సొలొమోనుని రాజుగా చేయుట యోవాబుకి ఇష్టము లేదు తండ్రి, కానీ అది నీకు ఇష్టమైనది కనుక నీకు స్తోత్రం. నోవహు ఓడలో పవిత్ర జంతువులు అపవిత్ర జంతువుల్ని కూడా నువ్వు రానిచ్చావు. అది ఒకవేళ నోవహుకి ఇష్టము లేదేమో, కానీ నీ చిత్తమే మాకు సంతోషముగా ఉండాలని నువ్వు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. మా స్వచిత్తాన్ని మేము పక్కన ఉంచుకొని నీ చిత్తము చేయుటకు, అదియు సంతోషముగా చేయుటకు మీరు మాకు నేర్పించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అహరోను మోషేను చూచి తన హృదయమందు సంతోషించాడు ప్రభువా. నిజమే నాయనా, మరి మోషే రాజభవనములో పెరిగినాడు తండ్రి, కానీ అహరోను తన యొక్క సహోదరుని చూచి అసూయ పడలేదు, కానీ హృదయమందు సంతోషించాడు. నువ్వు మోషేని ఎన్నుకొని పరిచర్య అప్పగించినందుకు అహరోను సంతోషించాడు. అలాగే మేము కూడా సహోదరుల యొక్క క్షేమమును చూచి మేము సంతోషించే వారంగా ఉండేటట్లుగా మాలో ఒక్కొక్కరికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే పరిశుద్ధాత్మదేవ, మా పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని మేము సంతోషించాలని కూడా నువ్వు మాట్లాడావు. నిజమే, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చావు. అవి ఎంత మాత్రమో మాకు హాని చేయవు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించమన్నావు. నిజమే తండ్రి, మాకున్న వరాలు తలాంతులు కాదు, కానీ అయ్యా మాకిచ్చిన పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా ఉంది కనుక దాన్ని బట్టి మేము సంతోషించాలని మమ్మల్ని హెచ్చరించి మాట్లాడినందుకై నీకు స్తోత్రం. కనుక తండ్రి, మా సహోదరులను చూచి మేము సంతోషించాలి. మీ చిత్తము మాకు సంతోషముగా ఉండాలి. మా పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నావని మేము సంతోషించాలి. ఇంతకంటే మేలైనది నరులకు లేదని ప్రసంగి చెప్పినట్లుగా తండ్రి, మేము నాయన వేటి కొరకు సంతోషించాలో నువ్వు సెలవిచ్చావు. ఈ లోకపరమైన వాటి మీద కాదు నాయన మా సంతోషం, ఆత్మ సంబంధమైన విషయముల యందు మేము సంతోషించుటకు, సహోదర ప్రేమ కలిగి ఉండుటకు మేము సంతోషించుటకు, నీ చిత్తము చేయుటకు సంతోషించుటకు అయ్యా మాకు పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా ఇచ్చావు కనుక సంతోషించుటకు మాలో ఒక్కొక్కరికి మీరు కృప చూపండి. విన్న వాక్యాలు మా హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని బట్టి ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. వాక్యం చెప్పిన మీ సేవకుని నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకను అనేక ప్రాంతాల్లో
గొప్పగా తండ్రి సాధనముగా బలమైన పాత్రగా వాడుకొనండి. ఈ ఆరాధనలో పాల్గొన్న వారిని, లైవ్లో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ చిత్తము చేయుటకు అయ్యా నీ యొక్క తండ్రి సహోదర ప్రేమలో సంతోషించుటకు ఇటువంటి వాక్య అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేసి మీరు అక్కడికి రాజ్యమునకు సిద్ధపరచమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నేటి దినం తన దాసులు సెలవిచ్చిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చబడాలని, సంతోషంగా నుండుట కంటే, సుఖముగా బ్రతుకును వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదీ లేదని వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా.